మీకు వస్తున్న రెమ్యునరేషన్‌లన్నీ వీటిల మెయింటెనెన్స్‌కే పోతున్నాయేమో. మొత్తం ఇంటి నిండా జూలా పెట్టుకున్నారు కదా! అలానే కాదు. మేబీ ఐల్ గెట్ పీస్ వెన్ ఐ హ్యావ్ బోర్ రాదు, బయటికెళ్ళాలనిపించదు. ఉన్న టైం అంతా ఇంట్లోనే ఉండాలనిపిస్తది. అండ్ మనశ్శాంతి ఉంటుంది. అందరికీ బయటికెళ్ళిపోవాలి, ఫ్రెండ్స్‌ని కలవాలి, చిల్ అవ్వాలి అని నాకు రివర్స్‌లో ఉంటుంది. అవన్నీ డ్రాప్ అయ్యి ఇంటికెళ్ళాలి. సో, తర్వాతలా మీరు ఫస్ట్ ప్రాజెక్ట్‌కి స్ట్రగుల్ అయ్యి ఉంటారు కదా! లైక్ డైరెక్టర్స్‌ని అప్రోచ్ అవ్వాలి. అండ్ దెన్ ప్రొడక్షన్. అది ఎలా జరిగింది? మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ ప్రాజెక్ట్‌కి నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. రాజా రవీంద్ర గారని తను రిఫర్ చేశాడు నిఖిల్‌కి. సో, నిఖిల్‌ని కలిసాను. దెన్ మేనేజర్, సెలబ్రిటీ మేనేజర్ కమ్ యాక్టర్. యా. రైట్. సో, నిఖిల్ కలిసిన తర్వాత నిఖిల్‌కి నా స్కెచెస్ అయ్యి నచ్చాయి ఆ టైంలోని. ఓకే, సరే చేద్దాం, ట్రై చేద్దాం. అలా ఫస్ట్ సినిమా ట్రై చేశాను. అండ్ తర్వాత నాకు డౌటే ఉండేది, లైక్ ఎమ్ ఐ క్యాపబుల్ ఆర్ నాట్, కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద నాది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇండస్ట్రీతో పోలిస్తే. అండ్ అవుట్ సైడ్ కాస్ట్యూమ్ కలర్స్ వేరే ఉంటుంది, ఇన్సైడ్ వేరే ఉంటుంది. నేను ఆ టైంలో నాకు ఐడియా కూడా లేదు కనీసం, లైక్ ఇంటీరియర్స్ ఏంటి, ఎక్స్టీరియర్స్ ఏంటి, కలర్ ప్యాలెట్స్ ఏంటి, ఎక్స్టీరియర్లో ఏ కలర్స్ వెళ్తారు, ఇంటీరియర్స్ ఏ కలర్స్ వెళ్తారు అని. సో లేటర్ కొంచెం ఐ మీన్ వన్ బై వన్ నేర్చుకుంటూ వచ్చాను ఫిలిమ్స్ వల్లే. అంటే నేర్చుకుంటూ అప్లై చేస్తున్నాను. ప్రాక్టికల్స్, థియరీ రెండు ఒకసారి అయిపోయినట్టు. దానికే డబ్బులు ఇస్తున్నారు కూడా. సో ఇప్పుడు కొత్తగా రావాలనుకునే కాస్ట్యూమ్ డిజైనర్స్, స్టైలిస్టులు, తర్వాత ఈ స్కెచ్ ఆర్టిస్టులు, వీళ్ళకి స్కోప్ ఉంటుందా? నార్మల్గా అందరూ ఎలా వస్తారంటే నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, స్క్రీన్ ప్రెజెన్స్ కావాలి, మాక్సిమం 99% కూడా అలానే అనుకుంటారు. సో 1% మీలాగా అరుదైన రకాలు. సో అలా రావాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? సజెషన్ ఏం లేదండి, ఒక్కటే చెప్తాను, లైక్ ఇన్ కేస్ నిజంగా నీకు ప్యాషన్ ఉంది, 100% నీ మీద నీకు బిలీవ్ ఉంది అంటే ట్రై చేయి, వర్కౌట్ అవుతుంది. లేదు జస్ట్ ఫేమస్ అవ్వాలి, ఫేమ్ కావాలి అని ట్రై చేస్తే ఒక సినిమా 2 సినిమా తర్వాత నువ్వు కనిపించవు. అంటే నేను చాలామందిని చూశాను, లైక్ ఫ్యూ మెంబర్స్ ఆల్మోస్ట్ నా జర్నీ 4 years దగ్గరగా కోవిడ్ తీసేస్తే. సో 4 yearsలో కొత్త పేర్లు చాలా వచ్చాయి డిజైనర్స్ అని. సో ఒక్కసారిగా ఓవర్ నైట్లో డిజైనర్స్ అయిపోయారు, ఓవర్ నైట్లో డౌన్ కూడా అయిపోయారు. నేను ఇద్దరిని చూశాను. సో కన్సిస్టెన్సీ ఇవ్వడం కష్టం. ఉండదు, నువ్వు అప్డేట్ అవుతూ ఉండాలి, నువ్వు నేర్చుకుంటూ ఉండాలి. అండ్ నీ మీద నీకు మోరోవర్ వాళ్ళు నమ్మిన నమ్మకం నువ్వు నమ్ముతూ ఉండాలి నువ్వు. అండ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా విల్ విన్ ద ఫస్ట్ ప్లేస్. అండ్ టైం పడుతుంది, బట్ ఎట్ ఏ టైం అవ్వదు. మూవీ చేస్తాను ఇమీడియట్గా ఫేమస్ అయిపోయి అవ్వలేవు. నాకే ఆల్మోస్ట్ 4 years పట్టింది ఇంత హార్డ్ వర్క్ చేస్తాను. ఇంకా మధ్యలో గ్యాప్, మధ్య 9 months గ్యాప్. బట్ బిలీవ్ వాళ్ళు వాళ్ళు బిలీవ్ చేసుకుని వర్కౌట్ చేస్తే బాగుంది. నేను మధ్యలో చాలా స్ట్రగుల్ అయ్యాను, లైక్ సమ్ పొజిషన్లో అరౌండ్ 8 or 9 months క్లారిటీ లేకపోవడం వల్ల. అప్పుడు కూడా అనిపించింది, ఓకే నేను అసలు వర్తా ఇది, అసలు ఎందుకు నాకు ఇది అవసరమా, ఇది ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని బొమ్మలు వేసుకోవచ్చు కదా. అంటే ఓవర్ నైట్ ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి నీకు. లాస్ట్ మినిట్లో కాల్స్ వస్తాయి, పొద్దున్న కల్లా 5 shirts 5 pants అడుగుతారు, షాప్లో ఎవడు తీయడం చేయాలి చేయాలి. అండ్ మార్నింగ్ 6 o'clock కల్లా సెట్లో ఉండాలి విత్ కాస్ట్యూమ్స్. సో అప్పుడు అనిపిస్తుంది ఎందుకు వచ్చింది నీ ప్రజలు నాకు అని. కానీ వన్స్ నువ్వు వాటి నీకు కష్టం ఉంది, అది ఓవర్కమ్ అయిందనుకో, మళ్ళీ అందరూ నీకు క్లాప్ కొడతారు. కమ్మరాజ్యంలో కడప రెడ్లు ఆ టైం అప్పుడు అనుకుంటా. కమ్మరాజ్యం కడప వర్క్ చేశాను, కడప వెబ్ సిరీస్ చేశాను, ఇంకా ఫ్యూ చేశాను, నేమ్స్ కూడా గుర్తులేవు. ఇప్పుడు కూడా నెక్స్ట్ ఇంకొకటి ఉంది. హీఈస్ మై టీచర్, సెకండ్ టీచర్ ఆర్జీవి. సో ఆయన మీ మీద ట్వీట్ కూడా ఒకసారి వేసారు, లాంగ్ టైం బ్యాక్. చాలా వచ్చినాయి రిగార్డింగ్ మై పెయింటింగ్స్ గురించి ఒకటి వచ్చింది, అండ్ నా కాస్ట్యూమ్స్ గురించి. ఆయనకు ఒక లుక్ క్రియేట్ చేశాను ఒకసారి. కోబరా అనే ఒక మూవీ స్టార్ట్ అయ్యి ఆగింది. యా. సో దానికి ఒక కాస్ట్యూమ్ లుక్ క్రియేట్ చేశాను ఆయన కోసం సపరేట్గా. అది కొంచెం ఫేమస్ అయింది ఆ టైంలోని. సో అప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ గురించి ట్వీట్ పెట్టారు ఆయన. సో ఆయన ఇలా దగ్గరికి లాగి డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆయన చోట్లో మీరు ఏం చెప్పారు? డ్యాన్స్ చేయమంటే నేను చేయకపోమన్నాను డైరెక్ట్గా. ఆయన దాంట్లో కూడా చెప్పారు ఇంటర్వ్యూలో కూడా, ఏమని అంటే నా ఫస్ట్ టైం రిజెక్ట్ చేసిన ఒక అమ్మాయి అని. అవును. సో
సో ఎందుకంటే ఆయన నార్మల్గా బయట చూసేటోళ్ళంతా ఉమనైజర్ లేదంటే ఆల్కహాలిక్ అని ఉమనైజర్ అని ఎడిక్ట్ అని అదే డ్రగ్ ఎడిక్ట్ అని సో ఇలా మాట్లాడుకుంటారు కదా మీరు ఆయనతో కలిసి వర్క్ చేశారు సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని క్లారిటీస్ ఇస్తాను. హీఈస్ నాట్ ఎ డ్రగ్ ఎడిక్ట్ అండ్ సెకండ్ థింగ్ ఉమనైజర్ అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉమెన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే ఆయన ఎలా అంటే 10 మందిలో చెప్పేస్తాడు, ఏదనిపిస్తుంది మాట్లాడేస్తాడు. కొంతమంది ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ దాచుకుని బయటకు నవ్వుతూ హాయ్ ఫ్రెండ్షిప్ చేస్తావా, బయటకు వెళ్దాము, కాఫీకి వెళ్దాం, బట్ ఆయన అలా ఉండదు. డైరెక్ట్ నచ్చితే అడుగుతాడు, లేదు నువ్వు నో చెప్పావు అనుకో నీకు రెస్పెక్ట్ ఇస్తాడు. ఐ మీన్ ఫర్ మీ హీఈస్ ఎ జెమ్ పర్సన్ అండ్ హీఈస్ ఎ హానెస్ట్ పర్సన్. నేను అందుకే ఆయనతో ఎక్కువ మూవీస్ ట్రావెల్ బికాజ్ నేను నా సెల్ఫ్తో ఉంటాను అక్కడ సెక్యూరిటీ కానీ. మీరు ఇప్పుడు యాత్ర 2 మూవీ చేస్తున్నారు కదా, సో సేమ్ ప్లాట్లో వ్యూహం అని ఒకటి దింపుతున్నారు. సో ఈక్వల్ సేమ్ స్టోరీస్ ఐ థాట్ రెండు ఒకటే అనుకోండి ఆల్మోస్ట్. సో ఎలా అనిపిస్తుంది? మీది బాగుంటుంది అనిపిస్తుందా ఆర్జీవి గారు బాగుంటుంది? అలానే కాదండి, ఇప్పుడు ఎలా చెప్పాలి, రెండు ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ పీరియడ్లోనే నడుస్తున్నాయి, ఒకటే కైండ్ ఆఫ్ లైన్ కూడా ఆల్మోస్ట్. కాకపోతే మీ వర్షన్ మీది ఉంటుంది, నా వర్షన్ నాది ఉంటుంది. మీన్ కొంతమంది పొలైట్గా చూపిస్తారు, పాజిటివ్గా నెగిటివిటీ లేకుండా. ఈయన డైరెక్ట్గా ముఖం మీద అటాక్ చేసినట్టు చెప్పేస్తాడు. సో ఆడియన్స్కి అది నచ్చుద్దా ఇది నచ్చుద్దా అని వాళ్ళే జడ్జ్ చేయాలి కదా. నేను యాజ్ ఆఫ్ యాత్ర చేస్తున్నాను బికాజ్ ఆఫ్ ఫస్ట్ యాత్ర కూడా నేను చేశాను అండ్ నాకు టర్నింగ్ పాయింట్ ఇచ్చింది ఫస్ట్ యాత్ర. సో నేను అది బిలీవ్ చేసి మళ్ళీ ఆఫ్టర్ బ్రేక్ తర్వాత కూడా మళ్ళీ యాత్ర అవ్వడం వల్ల ఫర్ మీ ఐ ఫీల్ హ్యాపీ. మహి రాఘవ గారు ఆయన వెబ్ సిరీస్లు కూడా చాలా యూనిక్, చాలా ఘోరంగా తీశారు. ఆయన బోల్డ్, వెరీ టూ బోల్డ్ కంటెంట్ అది. సో అలా తీసిన ఆయన ఇప్పుడు అంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు, అంటే ఒక రియల్ పర్సన్ బయోగ్రఫీ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? బాగుంది. ఎలా అంటే లైక్ హీఈస్ ఆల్మోస్ట్ మై ఫ్రెండ్ ఫస్ట్ యాత్ర టైంలో. ఆఫ్టర్ యాత్ర తర్వాత కూడా వీ ట్రావెల్ అరౌండ్ 3 years. స్టిల్ వీఆర్ ఇన్ గుడ్ ఫ్రెండ్స్. లైక్ నైస్ పర్సన్. ఏం నెగిటివ్ ఏం లేదు చెప్పుకోవడం, లైక్ ఎందుకు చేస్తున్నాను అని ఏమి ఉండదు, జస్ట్ గో ద ఫ్లో అంతే. ఫ్రెండ్స్తో పని చేసినప్పుడు నీకు కంప్లైంట్స్ ఏమి ఉండవు ఆల్మోస్ట్. సో యాత్రలో విజయం క్యారెక్టర్ అనుకుంటా. సో యాజ్ ఇట్ ఈస్ అంటే ఆవిడ తీసి తెచ్చారా లేదంటే ఆవిడ కాస్ట్యూమ్స్ తీసుకొచ్చారా డైరెక్ట్గా, లేదంటే ఏమైనా వర్క్ చేశారా వెనకతలా? అంటే కొన్ని మీకు చాలా పిక్చర్స్ గూగుల్లో వస్తాయి మీకు. వైఎస్ గారు ఫ్యామిలీ అని చెప్పి కొడితే జగన్వి, రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారు, విజయమ్మ అంతా. సో మేము కొన్ని పిక్చర్స్ కలెక్ట్ చేసుకున్నాము, లైక్ ఇలా ఎలా మన లుక్ ఉండాలి, ఈ పీరియడ్లో ఉండాలి అని. సో యాజ్ ఇట్ ఈస్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఇన్ కేస్ దొరకకపోతే ప్లెయిన్ సారీస్ డ్రై చేయించేవాళ్ళు. సో అది అంత ఈజీ కాదు, ఇప్పుడు చెప్పడం చాలా ఈజీగా ఉంది, ప్రాసెస్ చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది. సో కాస్ట్యూమ్స్ నుంచి అదే వాళ్ళు వాడే ఆర్నమెంట్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటున్నాయి. సో వాళ్ళ వాచెస్ కానీ తర్వాత ఇయర్ రింగ్స్ కానీ ముక్కు పొడవు. సో ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిక్షన్ అనుకోండి ఎలా పడితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు బయోపిక్ అంటే నీకు ఇప్పుడు చంద్రబాబు గారు చంద్రబాబు లాగే చూపించాలి, ఇంకొకరు ఏదో పట్టుకొని చూపిస్తే నీకు చంద్రబాబు అవ్వదు. సో అప్పుడు ఏం చేయాలి, ఆయన ఎలా యూస్ చేస్తాడో అవి మాత్రమే రిఫర్ చేయాలి, లైక్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి సోర్స్ చేయాలి. లేదు అంటావా లైక్ ఒక 10 members స్ప్రెడ్ అవుతాం, లైక్ ఏ ఏరియాలో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, జ్యువెలరీ ఏంటి, ఫ్యాబ్రిక్ ఏంటి, కలర్స్ ఏంటి, థీమ్ ఏంటి. వన్స్ ఎవ్రీథింగ్ సెట్ అయిపోయిన తర్వాత ఓకే లుక్ వచ్చింది, అచీవ్ డన్ నెక్స్ట్ క్యారెక్టర్. అలా 1 by 1 క్యారెక్టర్ షిఫ్ట్ అవుతుంది. సో అది మొత్తం సెట్ చేసి ఫోటోషూట్ చేస్తారా? పోర్ట్ఫోలియో ఏం కాదు, ఫస్ట్ లుక్ టెస్ట్ ఉంటుంది. లుక్ టెస్ట్ ఎలా అంటే బిఫోర్ షూట్ ఉంటుంది అరౌండ్ 1 week బిఫోర్ అలాగా. సో లుక్ టెస్ట్ అయిపోయాక చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి కదా, ఇంకా ఏమైనా డైరెక్టర్కి ఏమైనా కావాల్సి వచ్చినా, డిఓపి కావాల్సి వచ్చింది తను చెప్తాడు. సో అవి మళ్ళీ నేను రిపీట్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది.